మా ఆడవాళ్ళు ఇంటి దగ్గర ఉన్నప్పుడు మంచి బట్టలు ఎందుకు వేసుకోరో తెలుసా? మంచి బట్టలన్నీ ఇంటి దగ్గర ఉన్నప్పుడు వేసిస్తే బయటికెళ్ళేప్పటికి బట్టలుండవు కాబట్టి. బయటికెళ్ళేప్పటికి బట్టలుండవు కాబట్టి. ఈ వీడియో ఎవరికి ట్యాగ్ చేయాలో మీకు తెలుసు. వాళ్ళకి తప్పకుండా చేయండి. హాయ్! వెల్కమ్ బ్యాక్ టు ఎస్ రమ్య. బాగున్నారు అందరూ? మీరు బాగుండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు మా ఆడవాళ్ళం ఎందుకు మంచి బట్టలు వేసుకోమో అనేదే ఈ వీడియో. అది వినాలనుకునే వాళ్ళు ఉండండి, లేదనుకునే వాళ్ళు ఇప్పుడే స్కిప్ చేసి వెళ్ళిపోండి. మళ్ళీ ఈ సోది మాకేంటి అని అనకండి, సరేనా? సరే, వీడియోలోకి వెళ్ళిపోదాం. మేము ఇంటికాడ ఉన్నప్పుడు ఎందుకు మంచి బట్టలు వేసుకోమంటే, మనం అంతా మిడిల్ క్లాస్. నేను రిచ్ వాళ్ళ గురించి మాట్లాడట్లేదు, ఓన్లీ మిడిల్ క్లాస్ వాళ్ళ గురించే మాట్లాడుకుంటున్నాం. మహా ఉంటే ఒక 200 చీరలు ఉంటాయి, లేదంటే ఒక 150 చీరలు ఉంటాయి. అంతకు మించి అయితే ఉండవు. మహా అయితే ఒక 200, 300, అంతకు మించి అయితే ఉండవు. ఈ వీడియోలు, ఈ ఫోన్లు వచ్చేసి నుండి అయితే మాకు ఒక పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది. ఇంకా 1000 చీరలు ఉన్నా సరిపెట్టేట్టు లేదన్నట్టుగా అయిపోయింది. ఆ పేడ తట్ట నైటీలు ఎందుకు వేసుకొని తిరుగుతామంటే, ఇప్పుడు మంచి బట్టలు అన్నీ ఇంటికాడ వేసేసాం అనుకోండి, మరి బయటికి వెళ్ళినప్పుడు ఏం వేసుకోవాలి చెప్పండి? బయటికి వెళ్ళినప్పుడు ఏం వేసుకోవాలి? సరే, రోజుకోటి ఇంటికాడ వేసేస్తాం. ఆ మంచి బట్టలు వేసేసి గిన్నెలు తోమితే, బట్టలు ఉతికితే, అది ఎంత మంచి చీర అయినా సరే, ఎంత మంచి డ్రెస్ అయినా సరే ఎలాగైపోతుందో తెలుసా? మా బాధలు మీకు ఏం చెప్పాలి? ఏమనంటే నైటీ వేసుకొని తిరుగుతున్నారు ఇంటికాడ అని అంటారు. నైటీ వేసుకొని తిరుగుతున్నారు అనేది ఒకటే తెలుసు, దాని వెనకాల రీజన్ ఎంత ఉన్నది అనేది మీకు తెలియదు. ఎందుకు మేము ఇంటికాడ వేసుకోము అనేది మాత్రం ఆ రీజన్ మీకు తెలియదు. ఆ మంచి బట్టలు వేసుకొని బట్టలు ఉతికిన, గిన్నెలు తోమిన, ఇల్లు ఊడ్చిన, ఫస్ట్ ఆ బట్టలు మంచి బట్టలు ఖరాబ్ అయిపోతాయి. మళ్ళీ బయటికి వెళ్ళినప్పుడు వేసుకోవడానికి బట్టలు ఉండవు. కొత్తవి కొనమంటే ఎన్ని కొనాలనేసి మళ్ళీ ఇంట్లో అడగడం, గొడవ ఇవన్నీ ఉంటాయి. అవన్నీ మానేసి నైటీ వేసుకుంటే ఎంత హాయిగా ఉంటుందో తెలుసా? నైటీ వల్ల లాభం ఎక్కువ ఎవరికంటే మగవాళ్ళకే. అవును, నిజమే. మీకు కొన్ని బట్టలు కొనేటిది తగ్గుతుంది, కొన్ని డబ్బులు మిగిలినట్టుగా. అప్పుడు ఆ కొత్త బట్టలు, మంచి బట్టలు వేసుకొని పని చేస్తే మైండ్ చిరాగ్గా ఉంటుంది. ఆ చిరాకు మీ మీదనే చూపిస్తాం మళ్ళా. అదే నైటీ వేసుకొని చేస్తే కొంచెం మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. ఆ చిరాకు అనేది మీ మీదకి రాదు. ఇది రెండో లాభం. కొన్ని లాభాలు ఉన్నాయి, మీరేమో అర్థం చేసుకోరు. ఏం చెప్పాలి మీకు? రెడీ అవ్వండి, ఇంటికాడ ఉన్నప్పుడు రెడీ అవ్వండి అంటే ఎట్లా రెడీ అవుతారు? ఆ బట్టలన్నీ, మంచి బట్టలన్నీ ఇంట్లోనే వేసేసి బయటికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఇవే మురికి మురికి అయిపోతాయి. అవే ఉతికినా సరే ఒక 10 సార్లు ఒక డ్రెస్ వేసామంటే అది పాత చీర లెక్క, మురికి మురికి లెక్కనే అయిపోతుంది. అదే మురికి చీర బయటకు వేసుకొని వెళ్తే అప్పుడు బయట ఎట్లుంటుంది? అప్పుడు ఇజ్జితిపోయేది మళ్ళీ మీకే, మూడో నష్టం. కాబట్టి ఆడవాళ్ళు ఏది చేసినా మీకోసమే. భర్త గౌరవం కాపాడడానికి, భర్త విలువ కాపాడడానికి ఏది చేసినా ఆడవాళ్ళు మీకోసమే. ఎవరో కొంతమంది ఉంటారేమో, కానీ వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. మా మంచి బంగారు తల్లుల గురించి మాట్లాడుతున్నా. ఎంతమంది ఆ మగవాడిని అర్థం చేసుకుని ఉండేటోళ్ళు ఉన్నారో తెలుసా అండి? ఉన్నారు, లేరని లేదు. ఊరన్ని కాడ మంచోళ్ళు ఉంటారు, బాపనోళ్ళు ఉంటారు, బస్టోళ్ళు ఉంటారని అర్థం చేసుకోవాలి. ఇది ఎందుకు వేసుకోవట్లేదా? ఏ వీడియో చూసినా బయటికి వెళ్ళినప్పుడు రెడీ అవుతారు, ఇంట్లో ఉన్నప్పుడు రెడీ అవ్వరు. బయటికి వెళ్ళినప్పుడు రెడీ అవుతారు, ఇంట్లో ఉన్నప్పుడు రెడీ అవ్వరు. ఇంట్లో ఉన్నప్పుడు రెడీ అవుతూ కూర్చుంటే ఇంట్లో పనులన్నీ ఎవరు చేయాలి? ఇంట్లో పిల్లల్ని ఎవరు చూసుకోవాలి? దీనికి సమాధానం మీరు చెప్తే ఇంట్లో ఆడవాళ్ళందరూ రెడీ అవుతారు. అప్పుడు ఎన్ని జతల బట్టలు కావాలో మాకు తెలుసా? అది ఫస్ట్ తెలుసుకోండి మీరు. బోల్డ్ బట్టలు కావాలి మాకు, బోల్డ్ బట్టలు కావాలి మాకు. కొంటారా మరి అవన్నీ? కొంటానంటే చెప్పండి. ఇంటికాడ కొత్త బట్టలు వేసుకుంటాం, బయటికి వెళ్ళి కొత్త బట్టలు వేసుకుంటాం. కొత్త బట్టలు అంటే మాకు ఎంత సరదానో. ఇగోండి ఆడోళ్ళు, మీకు ఒక్కటే చెప్తున్నా, మిమ్మల్ని ఎవరైనా ఇంటికాడ రెడీ అవ్వలేదు
రెడీ అవ్వలేదు అని అన్నారనుకోండి, వాళ్ళని అప్పుడే ఒక 10 జత బట్టలు కొనిస్తేమ్మనండి రెడీ అయితా అని చెప్పండి. ఉన్ని బట్టలేసుకో, ఉన్ని బట్టలేసుకో అంటే ఉన్నవన్నీ పాతవే. ఏం ఏసుకోవాలి మేము ఉన్ని బట్టలు చెప్పండి? ఒక 2 సార్లు ఏసామంటే చీర పాతదయిపోతది. అందుకే ఇంటికాడున్నప్పుడు నైటీలేసేసుకుంటే అన్నీ అలానే కొత్తగా ఉంటాయి కాబట్టి బయటికెళ్ళినప్పుడు, ఫంక్షన్స్ అయినప్పుడు, లేదంటే ఎటైనా టూర్‌లెళ్ళినప్పుడు అవి అలాగే కొత్తగుంటాయి కాబట్టి ఇంకొకటి కొనవలసిన అవసరం ఉండదు. ఆదా మీకోసమే మేమింత కష్టపడి ఆదా చేస్తున్నాం. అర్థం చేసుకోండి మమ్మల్ని. ఆ! ఎవరికిష్టం ఉండదు చెప్పండి రెడీ అవ్వాలని? ప్రతి ఒక్కళ్ళకి ఉంటది. ఆడోళ్ళకైనా, మగోళ్ళకైనా రెడీ అవ్వాలని. కానీ పరిస్థితులు బట్టి మనం అలా ఎళ్ళిపోవాలంతే. మనం మిడిల్ క్లాసు, మధ్య తరగతోళ్ళము. మన తడిని బట్టి తడబడుకుంటూ, మన తడిని బట్టి తడబడకంట అలా ఎళ్ళిపోవాలి చూసుకొని. హ్మ్. తడి తక్కువ, తమాషా ఎక్కువ చేశామనుకోండి, తడి తక్కువ, తమాషా ఎక్కువ చేశామనుకోండి, కింద బోర్ల పడిపోతది. అందుకే ఎనకటికి పెద్దలు ఏమనోళ్ళంటే, మంచమున్నంత వరకే కాలు జాపుకో. అవి నిజాలే. అసలు మీరు అబద్ధాలు అనుకుంటారు కొంతమంది గాని. ఎవరికుండదు రెడీ అవ్వాలని, మాకు ఉంటది రెడీ అవ్వాలని. కానీ అర్థం చేసుకోండి ఎందుకు రెడీ అవ్వట్లేదు మేము అని. పరిస్థితులు బట్టి. ఆ మంచి చీరలు కట్టుకొని ఇంటికాడ అసలు పని చేయడానికొస్తదా? ఒకరోజు కావాలంటే మీరు ట్రై చేయండి ఒక చీర కట్టుకొని. ఒక పట్టు చీర లాంటిది కట్టుకొని ట్రై చేయండి నిజంగా. మీ భార్యని బాధ పెడతారు కదా! రెడీ అవ్వు, రెడీ అవ్వు, ఇంటికాడ ఉంటే ఇలా ఉంటావు రెడీ అవ్వు అని. అప్పుడు ఒకసారి మీకు అర్థమైతది. ఒక పట్టు చీర కట్టుకొని ఒక రోజంతా పని చేయండి. అప్పుడు ఆ కష్టం అంటే ఏటని తెలుస్తది. ఇంకొకసారి ఆవిడ జోలికి పోరు, ఆవిడనేమనరు. అలా ఇంటికాడుంటే అందుకు నైటీల మీద ఉంటాం. మళ్ళా బయటికెళ్ళేప్పుడు బట్టలుండవని. మంచి బట్టలన్నీ ఇంట్లో ఉన్నప్పుడు ఏసిస్తే బయటికెళ్ళేప్పుడు బట్టలుండవు. అందుకే ఇంటికాడ నైటీల మీదనే ఉంటాం. బయటికెళ్ళేప్పుడు మంచి బట్టలేసుకుంటాం. మా విలువ కాపాడుకోవాలి, మీ విలువ కాపాడుకోవాలి. 2 బాధ్యతలు మా మీదనే ఉన్నాయి. అర్థం చేసుకోండి మమ్మల్ని. ఓకే? ఇంకొకసారి మీ భార్యని బాధ పెట్టకండి. మంచి చీర కట్టుకో, ఇంట్లో ఉన్నప్పుడు అది చెయ్యి, అది కట్టుకో, ఇవి కట్టుకో అని. ఆ మంచి చీరలన్నీ ఉంటే దాబెట్టుకునేయండి. బయటికెళ్ళేప్పుడుకొస్తాయి. ఎందుకేసుకోరా? ఎందుకేసుకోరా? అని కొంతమందికి డౌట్లున్నాయి గదా! ఇందుకు ఏసుకోం మా ఆడవాళ్ళం. బయటికెళ్ళినప్పుడు మాత్రమే రెడీ అవుతాం. బయటికెళ్ళినప్పుడు మాత్రమే యేసుకుంటాం. ఇంటికాడ ఉన్నప్పుడు మంచి బట్టలన్నీ యేసిస్తే బయటికెళ్ళినప్పుడు ఉండవు గాబట్టి. మళ్ళా కొనాలి, కొనాలి అంటే ఎక్కువ పైసలయిపోతాయి గాబట్టి. అందుకని ఇంటికాడ ఉన్నప్పుడు ఒక రూ. 200 నైటీ కొనేసి దాన్నే సంవత్సరాల కొలదు యేస్తాం. ఆ పరిస్థితిని అర్థం చేసుకోండి మీరు. ఇప్పుడు కొంచెం క్లారిటీ వచ్చిందనుకుంటున్నా. ఇంటికాడ ఉంటే ఆడవాళ్ళు ఎందుకు మంచి బట్టలేసుకోరు? బయటికెళ్ళినప్పుడే ఎందుకేసుకుంటారు? మీకు క్లారిటీ వస్తే కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.